సో ఇప్పుడు మనం బిగ్ బాస్ సీజన్ 8 దగ్గర గేట్ దగ్గర ఉన్నాం కదా. ఇక్కడ కొంతమంది ఫ్యాన్స్ వచ్చారు, వాళ్ళతో మాట్లాడేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నరేష్ అండి. నరేష్ గారు, మీరు బిగ్ బాస్ చూస్తూ ఉంటారా? ఫాలో అవుతుంటాను. ఫాలో అవుతుంటారు. ఎవరండి మీరు, ఎవరు ఫ్యాన్? ఫ్యాన్ అట్లా ఏం లేదు, ఆల్రెడీ మేము ఫాలో అయిన వాళ్ళు ఎలిమినేట్ అయిపోయినారు. సో ఇప్పుడు గౌతమ్ వన్ ఆఫ్ ద ఫేవరెట్. ఓకే ఓకే. ఏంటి ఇప్పుడు నిఖిలే విన్నర్ అవుతారు అని గట్టిగా వినిపిస్తుంది. మరి మీరు యాజ్ ఏ గౌతమ్ ఫ్యాన్గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే విన్నర్ కాకపోయినా రన్నర్ అయ్యే అవకాశం ఉంది గౌతమ్కి. ఆల్మోస్ట్ నిఖిల్ విన్నర్ అయిపోయినాడని కొన్ని సోర్స్ ద్వారా బయటకు వచ్చింది. ఓకే. అంటే మీరు యాజ్ ఏ గౌతమ్ ఫ్యాన్గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? గౌతమే కరెక్ట్గా అవ్వాలి అనుకుంటున్నారా, లేకపోతే నిఖిల్ అయినందుకు బాధపడుతున్నారా, ఓకే అనిపిస్తుందా? అట్లేం లేదు, బాధ ఎందుకు, బాధ ఏమొద్దా? అలా ఏం లేదు. నిఖిల్ కూడా బెస్ట్ ప్లేయర్ కదా. ప్రీవియస్ సీజన్తో పోలిస్తే ఇప్పుడు క్రౌడ్ అంతా చాలా తక్కువగా ఉన్నారు అండ్ ఫ్యాన్స్ ఎవరిని అలో చేయట్లేదు. మరి ఫ్యాన్స్ వాళ్ళందరూ రావాలనుకుంటారు, వాళ్ళ యొక్క ఫేవరెట్ పర్సన్స్ని చూడాలనుకుంటారు కదా. వాటన్నిటిని ఇక్కడ క్రౌడ్ అందరినీ గ్యాదర్ చేయకుండా పోలీసులు అందరూ చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు. మరి వాళ్ళని అలో చేస్తే బెటర్ అంటారా, లేకపోతే ఇలాగే ఉంచడం బెటర్ అంటారా? లాస్ట్ టైం వచ్చినారా మీరు? వచ్చానండి. ఏం జరిగింది లాస్ట్ టైం? మీ మాటల్లో చెప్తే విందాం అనుకుంటున్నాను. మీకు కూడా ఐడియా ఉండవచ్చు కదా, లాస్ట్ టైం చాలా మంది క్రౌడ్ వచ్చినారు. అంటే ఒక తెలంగాణ వ్యక్తి, ఒక నార్మల్ వ్యక్తి, ఒక యూట్యూబర్ వచ్చి విన్ అయినాడు. సో తెలంగాణ నుంచి అన్ని డిస్ట్రిక్ట్ నుంచి చాలామంది వచ్చినారు. అంటే అభిమానాన్ని చూపించుకోవడానికి వచ్చినారు. కొన్ని జరిగినాయి, సో అవన్నీ కంట్రోల్ చేయడానికి ముందే ప్లాన్ వేసుకున్నారు. లాస్ట్ టైం కేసులు అనుకున్నారు, నాగార్జున అరెస్ట్ ఇవన్నీ అనుకున్నారు, ఏం జరగలే. పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయినాడు. రీసెంట్గా అల్లు అర్జున్ గారిది ఇష్యూ జరిగింది, ఆయనే లోపలికి వెళ్ళి బయటకు వచ్చినాడు. సో పోలీస్ ఆఫీషియల్స్ కూడా చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. అంటే అభిమానం ఉండాలి, అభిమానం లిమిట్స్ క్రాస్ చేయొద్దు. అభిమానం ముసుగులో చాలామంది బయటకు వచ్చేస్తుంటారు, వాళ్ళకి తెలిసి తెలియక, మెచ్యూరిటీ లేక, పిచ్చి అభిమానం జరగకూడని జరుగుతుంటాయి. సో ఈసారి అలాంటివి ఏమి ఉండకుండా పోలీసులు ఆల్రెడీ స్ట్రిక్ట్గా ఉన్నారు. నాకు తెలిసి కంటెస్టెంట్లను ఇప్పుడు అలౌ చేయరు, మిడ్ నైట్ అలౌ చేస్తారని తెలుస్తుంది. ఎవరు కూడా ఇక్కడ లేరంటే పోలీసులు పంపించేస్తారు. సో లుక్స్ కూడా చూస్తారు కదా పోలీసులు, ఎవరు ఏంది అనేది. సో పిచ్చి పిచ్చి కనిపించినప్పుడు ఇక్కడ ఎవరిని కూడా నించోని ఇవ్వట్లేదు అప్పటి నుంచి. అంటే ఏమంటున్నారు, పోలీసులు ఆపగలరు అంటున్నారా, లేకపోతే ఇంకాసేపట్లో క్రౌడ్ మారుమోగిపోద్ది, క్రౌడ్ అంతా గ్యాదర్ అయిపోద్ది అని టాక్ వినిపిస్తుంది. అంటే క్రౌడ్ ఉండొచ్చు, కానీ పోలీసులు ఆల్రెడీ ఇక్కడ 300 నుంచి 400 మంది సిబ్బంది ఉన్నారు. ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళు నివారిస్తున్నారు. ఇక్కడే కాదు, ఒక 2-3 కిలోమీటర్స్ దూరంలో ఉన్నారు. వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు, మీ పనిలో మీరు ఉండండి. ఓకే. ఇప్పుడు ప్రైజ్ మనీ 55 lakhs వరకు వచ్చింది. దాంట్లో థర్డ్ కంటెస్టెంట్ అయినా, అంటే టాప్ 3 అయినా, టాప్ 4 అయినా, ఎవరైనా హాఫ్ మనీ ఎంతో కొంత తీసుకుంటారు కదా. అప్పుడు విన్నర్ మనీ చాలా తగ్గుతుంది. ఎవరు తీసుకుంటారు అనుకుంటున్నారు? ఏమో నాకు ఐడియా లేదండి, నేను ఫాలో అవ్వట్లేదు. డివైడ్ అయితే ఎవరు తీసుకుంటారు, ఎవరికి వస్తే బాగుంది అనుకుంటున్నారు మీరు? గౌతమ్కి వస్తే బాగుంటుంది. గౌతమ్ రన్నర్ అవుతాడు కదండి, రన్నర్ అయితే తను తీసుకునే ఛాన్స్ ఉండదు కదా. టాప్ 3 టాప్ 4లో ఉన్న వాళ్ళే తీసుకోవాలి. ఆల్మోస్ట్ అది అయిపోయినట్టుంది. ఆల్మోస్ట్ ఇద్దరికి కూడా ఆఫర్ చేసినారు 55 lakhs, ఇద్దరు తీసుకోలేదు. ఎవరికి ఆఫర్ చేశారు? నిఖిల్కి, గౌతమ్కి. ఓకే. ఎవరు తీసుకుంటారు అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు యాజ్ ఏ బీబీ ఆడియన్స్? ఇద్దరు రిఫ్యూజ్ చేస్తున్నారు. ఇద్దరు టైటిల్ కావాలి కదా బిగ్ బాస్ 8. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా, ఇది బీబీ ఆడియన్స్ యొక్క ఫీలింగ్. చూడాలి, గౌతమ్ విన్నర్ అయితే బాగుంటుంది అనుకొని గౌతమ్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు, కానీ నిఖిలే విన్నర్ అని బయటకు వస్తుంది. ఇంకా ఆశలన్నీ వదులుకోవాలని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మరి ఎవరు గెలుస్తారు ఇంకాసేపట్లో తెలియబోతుంది, ఎవరు వస్తారు బయటికి. గౌతమ్ విన్నర్ అయితే బాగుంటుందని కొంతమంది అనుకుంటున్నారు, కానీ నిఖిలే విన్నర్ కదా అని లైట్ తీసుకుంటున్నారు. చూద్దాం ఎవరు గెలుస్తారో.